జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నంటే అందరికి అర్థమైతలేదు కానీ సేమ్ ఖైదీ నెంబర్ 150 సినిమాల హీరో చిరంజీవి క్యారెక్టర్ ఏనట అన్నది. సినిమాల రైతుల కోసం ఎట్లయితే చిరంజీవి సార్ కొట్లాడతాడో అట్లా రియల్గా కొట్లాడుతుండట ఎమ్మెల్యే అనిరుద్ అన్న. ఈ మాట ఎవరో చెప్పింది కాదు, స్వయంగా అన్నే చెప్పబట్టిండు. ఇనుర్రి కావాలంటే నేను ఒక మూవీ చూస్తుంటాను, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్లాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇన్నరా సేమ్ టు సేమ్ ఖైదీ నెంబర్ 150 సినిమాల హీరోని తీయరాదు, నన్ను వెట్టరాదు అంటుండు అనిరుద్ అన్న. రైతులకు, పేదోళ్లకు, దళితులకు జరుగుతున్న అన్యాయం మీద పోరాడాలని చూస్తుంటే అన్న మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారట. ఇంకా ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము, న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి అని ఇట్లా మీడియా మద్దతు కోరుకుంటుండు సారు. కానీ ఎవరి కోసం పోరాటం చేస్తుండో చెప్తుండు, ఏ తీర్ల పోరాటం చేస్తుండో చెప్తుండు, కానీ ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు అన్నది మాత్రం క్లారిటీ ఇస్తలేడు అనిరుద్ అన్న. అదేందో మీరే తెలుసుకోవాలి. ఇక మీకు బాగా తెలుసు, చాలా పెద్దవాళ్ళున్నారు, నన్ను చంపుతారు అని ఇంట్ల మీద ఇంట్లో కూడా ఇచ్చిండు. అది ఎక్కడుందో మీకే బాగా తెలుసు, ఎందుకంటే మాకు కూడా చాలా ఇష్యూస్ మీడియా వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు. మరి సినిమాల చిరంజీవి సారు వాటర్ పైపులల్లో ఎవ్వరికి కనబడకుండా కూసున్నట్టు అన్న కూడా ఏదన్నా ప్లాన్ వేస్తుండో ఏమో. కానీ సిఎల్పి మీటింగ్కు పోయి చల్లబడ్డట్టే పడ్డరు. మరి మళ్ళేమైందో కాంప్రమైజ్ అయితందుకు మనసు ఒప్పుతలేదా ఎట్లా అని అనుకుంటున్నారట. అన్న చెప్పిన ఖైదీ నెంబర్ 150 స్టోరీ ఇన్నోళ్ళంతా. ఇంతకు ఆ రోజు ఫామ్ హౌస్ లా ఏం మాట్లాడుకున్నారో చెప్పారా అదన్న జరంతా? మీటింగ్ ఏముంది, ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము, దాంతో మటన్ కర్రీ చెప్పుకున్నాము, ఒక స్వీట్ తిన్నాము, అందరూ ఒకరింటికి